ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో పాఠకులందరికీ మా హృదయపూర్వక వందనాలు. యోహాను సువార్త 20వ అధ్యాయం 16వ వచనం. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడు అని అర్థము. ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాధిలో నుండి లేచిన తరువాత ఖాళీ సమాధి వద్దకు వచ్చి చూచిన మరియా వ్యాకులపడి ఏడుస్తూ ఉంది. ప్రభువారు అప్పుడు ఆమెను పేరు పెట్టి పిలిచారు. అప్పుడు ఆమె ఆ పిలుపుని విని ఆయన స్వరాన్ని గుర్తించింది. ఆమె ఆయన వైపు తిరిగి ఆయన గట్టిగా పట్టుకొని బోధకుడా అని పిలిచింది. ఈ మగ్దలేని మరియా ఎవరిలోనైతే 7 రకాల దురాత్మలు ఉన్నవో ఆమెనమాట. వాటిని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన యొక్క దుస్థితిని, దయనీయ స్థితిని, భయంకరమైన స్థితిని చూచి ఆమెకు విడుదల కలుగజేశాడు. ఆమె తన శేష జీవితాన్ని ప్రభు యొక్క సేవకు అంకితం చేసుకుంది. మరియు ఆమె ఆయన యొక్క వెనకనే నడిచేది. ప్రభు యొక్క మరణం ద్వారా ఆమె యొక్క దుఃఖం వర్ణించలేనిది. కానీ పునరుద్ధానుడైనటువంటి ప్రభువును గురించిన ప్రకటన అనేది ఆమెకు ఒక నిరీక్షణ ఇచ్చింది. ఆమెకి ఈ మాటలు సంతోషాన్ని, అనుగ్రహాన్ని ఇచ్చే మాటలుగా ఉన్నాయి. నేడు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రతి పాపికి రక్షణ ఇవ్వటానికి రండి అని పిలుస్తూనే ఉన్నాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన్ను తమ ప్రభువుగాను రక్షకునిగాను స్వీకరిస్తారో వారికి నిత్య రక్షణ లభిస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు నేడు మిమ్మల్ని కూడా పిలుస్తున్నాడు. మరి మీరు ఈ మాటలు విని ఆయనకు యోగ్యమైనటువంటి జవాబునిస్తారో లేదా తిరస్కరిస్తారో నిర్ణయాన్ని మీకే విడిచిపెడుతున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.